జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేస్తున్న దీక్ష 4వ రోజుకు చేరింది. నిన్న 3వ రోజు నాడు జిల్లా కలెక్టర్తో చర్చలని కాంగ్రెస్ ప్రతినిధులు వచ్చి తీసుకుపోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కేవలం విచారణ చేస్తా మళ్ళీ విచారణ చేస్తాం, అర్హులైతేనే ఇస్తామని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో అంతకుముందే 100 మంది పైబడి పట్టాలు ఉన్న వాళ్ళు పట్టాలు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కట్టిస్తామని గత ప్రభుత్వం మళ్ళీ తిరిగి పట్టాలు జారీ చేసింది. ఆ పట్టాలను మళ్ళీ ఇప్పుడు విచారణ చేస్తామని విచారణ పేరుతో ఇండ్లు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేసి కాలయాపన చేస్తూ టైంపాస్ చేస్తున్నారు తప్ప మరోటి కాదు. నిన్న కలెక్టర్తో జరిగిన సంభాషణలో కూడా అదే కోరడం జరిగింది. పేదల ఇండ్లపైన 360 డిగ్రీ కాదు, మీ అధికారుల గృహాలపైన మీ అధికారులపైన 360 డిగ్రీ పెట్టాలి, అవినీతి అధికారులపైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించడం జరిగింది. డబల్ బెడ్రూమ్లు అప్పుడు అర్హులు కాని వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రో చెప్పాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎస్వీఎస్ గుట్టపైన ఇండ్లు లేని 60 మంది జర్నలిస్టులు, ఎస్వీఎస్ గుట్టపైన 66 మందికి పట్టాలు ఉన్నాయి, ప్లాట్లు ఇచ్చిండ్రు, వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని కోరడం జరిగింది. కోర్టు కేసులు 7 మంది ఉంటే 7 మందివి పరిష్కారం చేయాలని కోరడం జరిగింది. తర్వాత ఇప్పటికే 4 జర్నలిస్టులు చనిపోయినప్పటికీ వాళ్ళు 360 డిగ్రీలో ఎందుకు కనిపించలేదో మరి చెప్పాలని కూడా కోరడం జరిగింది. అయితే ప్రభుత్వ పరంగా రెవెన్యూ అధికారుల పరంగా ఎలాంటి ముందడుగు కూడా కనిపించడం లేదు. ఈ దీక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరే వరకు జర్నలిస్టులు అందరూ కలిసి ఐక్యంగా ఉమ్మడి జిల్లా అవసరమైతే ఉమ్మడి జిల్లా మొత్తం కదిలించి చలో పాదయాత్రకు హైదరాబాద్ కూడా ఫెడరేషన్ ఆధ్వర్యంలో పిలుపునిస్తాం. ఖచ్చితంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రాష్ట్రం మొత్తం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహబూబ్నగర్ జిల్లాలో చేపడుతున్న దీక్షలకు సంఘీభావంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కూడా ధర్నాలు చేపిస్తాం. ఈ పరిష్కారం ఇక్కడ కొత్త సమస్య ఏమీ లేదు, కేవలం పాత పట్టాలకు ఇల్లు ఇవ్వడమే. కొత్తగా వీళ్ళు ఒక్క ఇల్లు కట్టియాల్సిన అవసరం లేదు, కొత్తగా ఎట్లాంటి పని వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ దశలు దాటిన తర్వాత అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే ప్రజలే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది. ప్రజలే తమకు ఇచ్చిన పట్టాల ద్వారా పోయి ఇండ్లను ఎవరి పట్టా నెంబర్ వాళ్ళు ఉంటే ఆక్యుపై చేసుకునే పరిస్థితి కూడా వస్తుందని దానికంటే ముందే ప్రభుత్వం ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీలు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని గౌరవప్రదంగా జర్నలిస్టులకు ఎవరి ఇల్లు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం రిలే దీక్ష ఈరోజు 4వ రోజు కొనసాగుతుంది. అయితే మహబూబ్నగర్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జర్నలిస్టులు రోడ్లు ఎక్కే పరిస్థితి నెలకొంది. ఇవాళ అంటే ఎంత విడ్డూరం అనాలే. సొంత మహబూబ్నగర్లో ఉమ్మడి జిల్లాలో కొల్లాపూర్లో ఇక్కడ జర్నలిస్టులు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున దీక్షలకు దిగాల్సి వచ్చింది, రిలే దీక్షలకు చేయాల్సి వచ్చింది, రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. గత 30 ఏళ్ళ నుంచి పాలకులు నాయకులు అవుతున్నారు, ప్రజాప్రతినిధులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఎన్నో పదవులు అనుభవిస్తున్నారు. ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు నాయకులు కానికే మేము కాదా కారణమని నాయకులను ప్రశ్నిస్తున్నా. సొంత ఇంటి కళ ఈరోజు 30 ఏళ్ళ నుంచి జర్నలిస్టులు సొంత ఇంటి కళ కోసం ఎంతో పోరాడుతున్నారు. మీరేమో ఒకసారి పదవి అనుభవిస్తే లక్షలు కోట్లు ఎట్లా వస్తాయో మాకే తెలియదు. అది వాళ్ళ మీద ఏ అధికారి లేదు, ఏసీబీ ఎంక్వైరీ ఉండదు, ఏముండదు. జర్నలిస్టు సొంత ఇంటి కళ 280 గజాల కోసం రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 100 ఎకరాలు వస్తుంది, 100 కోట్ల ఆస్తులు వస్తున్నాయి, మంత్రులు అవుతున్నారు, 1000 కోట్ల ఫామ్ హౌజులు వస్తున్నాయి, ఇట్లకెళ్ళి వస్తున్నాయి. మరి జర్నలిస్ట్ ఏం చేసిండు?
జర్నలిస్టు కనీసం గూడు అడుగుతున్నాడు. గూడు ఈ ఉండనీకే గూడు అడుగుతుంటే ఇలా కళ్ళు మూసుకున్నారా అని నేను ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నా. సీఎం సొంత జిల్లా మీద పట్టు సాధించాలి, జర్నలిస్టుల సమస్య పరిష్కారం చేయాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. నిన్న కలెక్టర్తోన కాంగ్రెస్ నాయకులు వచ్చిండ్రు, చర్చల కానీ తోలుకపోయినరు. ఎలక్షన్ల ముందర ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చకుండా మమ్మల్ని కలెక్టర్తోన మీకు న్యాయం చేస్తామని తోలుకపోయినరు. న్యాయం చేస్తామని ఆడపోయి కలెక్టర్ ఎమ్మెల్యే మాటను పక్క పెడుతుంది. మాకు అర్థమవుతుంది, ఆడ ఎమ్మెల్యే మాటకు విలువనే లేదు. కలెక్టర్ అసలు ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తామంటున్నారు. ఇవ్వండి, బిలో పావర్టీ లైన్ వెరిఫై చేయండి, మేము కాదంటలేదు కదా. ఒక్క ఇల్లు కూడా ఈరోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అంటున్నా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంచికో చెడుకో 150 మంది జర్నలిస్టులకు ఇచ్చిండ్రు. అవి కాదని ఇంకా 50 మందికి ఎన్నికల్లో మీరు వాగ్దానం ఇచ్చిండ్రు. ఆ ఇండ్లు ఇవ్వకుండా ఈరోజు జర్నలిస్టులు రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది, ఒకరినొకరు తన్నుకునే పరిస్థితి వస్తుంది. 150 మందికి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు రాని వాళ్ళు వాళ్ళ మీద పుల్లలు పెట్టాల్సి వస్తున్నది, కోటుకోవాల్సిన వస్తుంది. బిలో పావర్టీ లైన్ ఉల్లంఘించి ఆ రోజు ఇట్లా ఇచ్చిండ్రు. మళ్ళీ బిలో పావర్టీ లైన్ ఉల్లంఘించింది కదా, మీ అధికారుల మీద చర్యలేవి? నేను కలెక్టర్ని అడుగుతున్నా. జిల్లా కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. ఏ శాఖల ఇప్పుడు ఈరోజు మీరు ఏ శాఖ తీసుకున్నా కాలువలు భూములు కబ్జాలకు గురవుతున్నాయి. మళ్ళీ ఏం చేస్తున్నారండి? మేము వార్తలు రాసినా మీ స్పందన లేదు ఎందుకండి? ఇవి వాళ్ళకే నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళకే సహకారం చేస్తున్నారు కదా. కాలువలు చెరువులు అన్ని పూడిగా పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు భూములు కబ్జా చేస్తున్న వాళ్ళ మీద చర్య లేవు, వార్తలు రాస్తే స్పందన లేదు. ఈరోజు మళ్ళీ జర్నలిస్టులకు కనీసం గూడు కోసం 80 గజాల స్థలం కోసం మేము పోరాటం చేస్తుంటే సమస్యను రోడ్డు మీదకే పరిస్థితి తెస్తున్నారు. మీరు ప్రజాక్షేత్రంలో వస్తాం రేపొద్దున ఎలక్షన్లో గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పట్టాలు ఇచ్చేది పోయి మళ్ళీ దాంట్లోనే రద్దు చేసే చర్యలు చేపట్టిందని మేము ప్రత్యక్షంగా ప్రజలకు తెలియజేస్తాం. పాంప్లెంట్లు పంచుతాం, ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. హైదరాబాద్ వరకు రాష్ట్రం మొత్తం కూడా ఈ ఉద్యమాన్ని మేము తీసుకుపోతాం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేది చిన్న కోరిక, దాన్ని ఏదో విధంగా కట్టడి చేయాలని చూస్తున్నారు. ఇక్కడ పాలన గాడి తప్పింది, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ గాడి తప్పింది. మరి రాసిన జర్నలిస్టులను మళ్ళీ ఎద్దేవా చేయనికే ఈడనేమో 80 గజాలు ఇవ్వనికే ఇస్తలేరు. వాళ్ళకేమో అన్ని చెరువులు కబ్జా చేసి కాలువలు కబ్జా చేసినా ఏమనే పరిస్థితి లేదు. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా జిల్లా కలెక్టర్ గారిని, మీరు బిలో పావర్టీలు అయినారు, మేము ఏకీభవిస్తున్నాం, మళ్ళీ అన్నిటికీ అట్లే ఉండాలి కదా. ఒకరికి ఒకలాక పెద్ద పేపరు పెద్ద ఛానలు పెద్ద నాయకులతో ఫోన్ చేపించి పలుకుబడి ఉంటే ఒకలాక, పలుకుబడి లేకుంటే ఒకలాక. ఏంటి అది? మీరు అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్గా మీరు అడ్మినిస్ట్రేషన్ అందరికి ఒకరే రూల్ ఉండాలి, ఒకరికి ఒకలాక. మీకు తప్పు చేసిన అధికారులు గతంలో ఇచ్చిన వాళ్ళు కలెక్టరు ఎంఆర్ఓ మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేవు? మళ్ళీ వాళ్ళు తప్పు చేసిండ్రా? వాళ్ళు వెరిఫై చేయకుండా ఇచ్చిండ్రా? వాళ్ళు వెరిఫై చేసి ఇచ్చింది కదా, అన్నీ వెరిఫై చేసే ఇచ్చింది కదా. ఈరోజు కట్టడి చేయడానికే ముద్ర వేసే ఇచ్చింది కదా. మీ తహసీల్దార్ మీ అధికారులు ముద్ర వేసినాకనే పట్టాలు ఇచ్చింది కదా. ఆ పట్టాలనే కాదని మీరు ఆ పట్టాలు కావు అని తాళాలు ఇస్తారు, నోటీసులు ఇస్తారు. ఈరోజు వరకు తాళాలు ఇవ్వలే, నోటీసులు ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లు అయినా కట్టించిందా? ఒక్క ఇల్లు కట్టియలే. తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా? మన ఇండ్లు, మన నీళ్ళు, మన నిధులు, మన ఉద్యోగాలు, మన కళ అని సాకారం చేసుకొని ఇలా జర్నలిస్టులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది తెలంగాణ వచ్చినాక. ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి, రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి కూడా పట్టించుకొని ఈ సమస్యను సాల్వ్ చేయాలి. హ్యుమానిటీ గ్రౌండ్లా జర్నలిస్టులను కన్సిడర్ చేసి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇతర జిల్లాల్లో 200 గజాలు ఇచ్చిన జర్నలిస్టులకు మహబూబ్నగర్ జిల్లాల సొంతము ముఖ్యమంత్రి జిల్లాల ఈ కట్టడి ఏంది నాకు అర్థం అవుతలేదు. ముఖ్యమంత్రికి తెలుస్తుందా లేదా అని అడుగుతున్నా నేను. మీరు చూడండి ముఖ్యమంత్రి గారు, పట్టించుకోండి.
సొంత జిల్లాల ఈరోజు ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తే కూడా జర్నలిస్టులు ఉండి మీకు మద్దతు ఇచ్చిండ్రు. మీరు సీఎం కానీకే ప్రతి అడుగున మామనారు ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళని మర్చి ఈరోజు ఒక 5 నిమిషాలు కూడా సమయం కేటాయించలేకపోతున్నారు. ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. మేము దీని పోరాటాన్ని ఉధృతం చేస్తాం. జర్నలిస్టులు అడిగే చిన్న కోరికను మీరు ఇప్పటికైనా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.